థ్యాంక్ యూ. ఈరోజు మీరందరూ ఇక్కడ నాకు టు బి ఏ పార్ట్ ఆఫ్ అవర్ సక్సెస్. షరతులు వర్తిస్తాయి నిన్న రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఆ సందర్భంగా ఒక్కసారి మీ అందరి ముందుకు వచ్చి ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ యూ హ్యావ్ గివెన్ మీ అందరికి ఒకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. సో ఐ హోల్ హార్టెడ్లీ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి. ఎవరైతే సినిమా చూసారో, సినిమా గురించి మంచి మాట్లాడారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఒక మంచి సినిమా చేసాము, మంచి అటెంప్ట్ చేసాము. చూసిన వాళ్ళందరికీ నచ్చుతుంది. నచ్చని వాళ్ళు కూడా ఉండొచ్చు. సినిమా ఇది ఇట్ ఈస్ నాట్ ఏమంటారు అందరినీ మెప్పించడానికి చేసిన ఇది కదా. దెర్ మైట్ బి పీపుల్ హూ మైట్ నాట్ లైక్ ఇట్, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. సో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. ఈ జనరేషన్ ఇప్పుడున్న టైమ్స్లో ఖచ్చితంగా చూడవలసిన సినిమా. ఒక క్లీన్ యూ సర్టిఫికేట్ తెచ్చుకొని ఒక ఫ్యామిలీ అందరు కలిసి చూడాల్సినటువంటి సినిమా. సో ఫర్ ఆల్ దోస్ పీపుల్ హూ హ్యావ్ సెట్ గుడ్ థింగ్స్ అబౌట్ అవర్ ఫిలిం మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇంకా థియేటర్స్లో నడుస్తుంది మెల్లిగా. యూనో వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యి పీపుల్ ఆర్ కమింగ్ టు థియేటర్స్ వాచింగ్ ఇట్ ఇన్ థియేటర్స్. సో మాలాంటి సినిమాలకి మేము ఎంత ప్రమోషన్ చేసినా మీరు చెప్పే ఒక్క మాటనే అది చాలా హెల్ప్ అవుతుంది. సో there are a lot of films which went on to become blockbusters with word of mouth. So ఇది కూడా అలాంటి గోవలోకి చెందుతుంది. సో వర్డ్ ఆఫ్ మౌత్ ఈజ్ వాట్ వి నీడ్. మీరు చెప్పే ఒక్క మాట మాకు మా సినిమాకి చాలా బలాన్ని ఇస్తుంది. సో ప్లీజ్ మీరు సినిమా చూసుంటే ఇంకో 10 మందికి చెప్పండి, ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ. స్టార్టింగ్ ప్రమోషన్స్లో కానీ రిలీజ్ వరకు ఇప్పుడు కూడా యూ హ్యావ్ బీన్ దేర్. లాట్ ఆఫ్ పీపుల్ పర్సనల్గా నాకు నిన్న మీడియా వాళ్ళు షో చూసి కూడా పర్సనల్లీ నా క్యారెక్టర్కి, చిరంజీవి క్యారెక్టర్కి చాలా బాగా చేసామని చెప్పారు. అలాంటి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్స్కి ఐ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్. యునానిమస్గా ఈ క్యారెక్టర్కి చాలా మంచి పేరు వచ్చింది, చిరంజీవి అనే క్యారెక్టర్కి. పీపుల్ అందరూ అంటున్నారు ఇప్పుడు మీరు చేసిన క్యారెక్టర్స్లో ది బెస్ట్ క్యారెక్టర్ అని. బట్ నేను ఏ క్యారెక్టర్ చేసినా ఐ వాంట్ టు గివ్ యూ ద బెస్ట్. నాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని మంచి సినిమాలు చేస్తారని పేరు తెచ్చుకోవడానికి నా శాయశక్తిగా ప్రయత్నిస్తాను. సో షరతులు వర్తిస్తాయి. ఈ సినిమా చూడడానికి ఎలాంటి షరతులు లేవు. ఒక 100 రూపాయలు ఉంటే చాలు, థియేటర్లోకి వెళ్ళి చూడొచ్చు. 2 గంటల సేపు ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని పొందుతారు. సో గో వాచ్ ఇన్ యువర్ థియేటర్స్. అండ్ ఆడియన్స్ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఏ గుడ్ ఫిలిం అండ్ ఎంకరేజింగ్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ పీపుల్. ముందుగా I have to thank GSK Media. ఈ సినిమా కానీ ఫస్ట్ సినిమాకి వెళ్ళి సీనన్న, కుమార్, కాంతకృష్ణ దే హావ్ బీన్ సపోర్టింగ్ మీ. బాబా కానీ, తర్వాత మన అన్నపూర్ణ కూడా చూడే కానీ ఈరోజు ఈ సినిమా కానీ మనము ఎంత కాదన్నా మనది ఈ రేంజ్లో చేసిన సినిమాలని మనం కాదనుకున్న అందరు చిన్న సినిమా అని అంటారు. ఆ చిన్న సినిమాకి, మంచి సినిమాకి సపోర్ట్ చేసిన GSK బిఆర్ఓస్, GSK టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు మీడియేటర్స్ అంటే మాకు సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి, థియేటర్స్లోకి రాకముందు జనాల్లోకి తీసుకెళ్ళడానికి దే ఆర్ అవర్ మీడియం. సో సినిమా తరఫున, పర్సనల్గా నా తరఫున థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ మీట్ అన్నాను కాబట్టి ఈ సందర్భంగా GSK టీం అందరికీ, ఎస్పెషల్లీ సీనన్నకి, సురేష్ అన్నకి, కుమార్ అన్నకి, వాళ్ళు సినిమాకే కాదు పర్సనల్గా నాకు కూడా వెల్ విషర్స్. ఏ సినిమాలు చేయాలి, ఇట్లాంటి సినిమాలు ఇట్లాంటి చేయకు అని మంచి సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ థ్యాంక్ యూ కరీంనగర్. అది చెప్పడం మర్చిపోయాను అనుకుంటున్నాను, రిలీజ్లో కూడా మర్చిపోయాను. నా ఊరే కదా అని ఐ జస్ట్ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. బట్
థ్యాంక్ యూ కరీంనగర్. ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ టు ఈ సినిమా కరీంనగర్లో చేయడం, నేను పుట్టిన ఊరిలో ఒక సినిమా చేయడం, దానికి అంత మంచి పేరు. ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. సో ఆల్ ది పీపుల్ ఆఫ్ కరీంనగర్, థ్యాంక్ యూ సో మచ్. ఇది కొంచెం ఓకే కదా. షరతులు వర్తిస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడడానికి అయితే ఏం షరతులు ఉన్నాయి నాకు తెలుసు. అది ఇప్పుడు మా డైరెక్టర్ పెడుతున్నాడు కానీ నేను ఒప్పుకున్నాను. సో ముందుగా ఈ థ్యాంక్ యూ మీట్ ఎందుకంటే మా సినిమాని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళిన మీడియా మిత్రులకు ఎలాంటి నెగిటివ్ రివ్యూస్ రాయకుండా ఉన్నట్టు రాసి ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఏదైతే వచ్చిందో దాన్ని మీరు ఉన్నట్టు రాసి ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళినారు. దాన్ని బట్టి జనాలు వస్తున్నారు, ఫ్యామిలీతో వస్తున్నారు, చూస్తున్నారు. దాని కారణంగా మీరు మాకు బాగా సపోర్ట్ చేసినారు, హెల్ప్ చేసినారు. దానికి పేరున ప్రతి ఛానల్కి, ప్రతి న్యూస్ పేపర్కి, ప్రతి జర్నలిస్ట్కి పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, ఈ సభాముఖంగా ఈ ప్లాట్ఫామ్ త్రూ ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలని నా పేరెంట్స్, నా తల్లిదండ్రులకు. వాళ్ళు లేరు, స్వర్గస్థులైనారు. ముందుగా నా తండ్రికి శ్రీరాములు యాదవ్, మా తల్లి సుశీలాబాయి, ఆమె స్వర్గస్థులైన. వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే నేను ఇదంతా వారి ఇచ్చినది, నాకు చదువు చెప్పించినారు, సంస్కారం ఇచ్చినారు మంచిది. దాని కారణంగా నేను ఇక్కడ ఉన్నాను. వాళ్ళకి థ్యాంక్ యూ. నెక్స్ట్, నన్ను భరిస్తూ 28 ఏళ్ళ నుంచి నన్ను భరిస్తున్న నా భార్యకి చాలా థ్యాంక్స్. అట్లనే నా పిల్లలు, వాళ్ళు కూడా థ్యాంక్స్. అండ్ అబౌట్ నా ఫ్రెండ్స్, నా క్రిటిక్స్, నా వెల్ విషర్స్, వాళ్ళకు కూడా థ్యాంక్స్. ఎందుకంటే నేనున్న సొసైటీ, నేనున్న బ్యాక్గ్రౌండ్, నేనున్న సర్కిల్లో ఎవడు ఫిలిం ఇండస్ట్రీలో లేడు. వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళు ఉండేవాళ్ళు కూడా చాలా ఉన్నారు, వెనకాల మాట్లాడే చాలా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా అయితే నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారో, ఆ వీడేంది వాళ్ళు ఎంత నిలబడతాడు, పక్కన నిలబడతాడు దానికి అనుకున్నాను. కానీ వాళ్ళు ఆ క్రిటిసిజం చేసినందుకే నేను బాగా మోటివేట్ అయ్యి దాన్ని పాజిటివ్గా తీసుకొని ఈ స్టేజ్కి ఇక్కడ నిలబడి మీ ముందు వచ్చినానంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. వాళ్ళకు కూడా థ్యాంక్స్. నెక్స్ట్, సినిమా పరంగా ముందు నాకు ఈ అద్భుతమైన పాత్రను ఇచ్చిన నా డైరెక్టర్, నా ఫ్రెండ్, నా వెల్ విషర్ అక్షరానికి చాలా థ్యాంక్స్. ఒక 3 సంవత్సరాల ముందు అన్న నువ్వు ఈ సినిమా చేయాలని చెప్పి ఆ కమిట్మెంట్కి స్టిక్ అయినందుకు ఆయన సిన్సియారిటీకి చాలా థ్యాంక్స్, ఆ హానెస్టీకి చాలా థ్యాంక్స్. తర్వాత సినిమా షూటింగ్ అయిన తర్వాత నాకు ఫ్రీడమ్ ఇచ్చినాడు ఆయన. నా క్యారెక్టర్ నువ్వే డిజైన్ చేసుకో, నువ్వే డ్రెస్సింగ్ డిజైన్ చేసుకో, నా క్యారెక్టర్ ఇది, నాకు ఈ విధంగా కావాలని చెప్పినాడు. అంతే. శంకర్ అన్న క్యారెక్టరు ఆయన ఇన్నోసెంట్ లేకుంటే నెగిటివ్ క్యారెక్టర్ అనేది నాకు స్టార్టింగ్ లో ఏం చెప్పలేదు. తర్వాత షూటింగ్ చేసుకుంటూ వెళ్తే అది రివీల్ అయింది. కానీ నాకు ఎప్పుడైతే శంకర్ అన్న ఒక పాత్ర ఓడిపోయిన కార్పొరేటర్, జనాలు మంచి కోరేవాడు అన్నప్పుడు అది స్వభావంగా ఇట్ ఈస్ రిలేటెడ్ టు మై క్యారెక్టర్. నాది కూడా అది ఎవరికైనా చాదనంత హెల్ప్ చేయాలి. నేను ఐ బీయింగ్ ఆల్సో an అడ్వకేట్, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు వాట్ ఎవర్ బెస్ట్ ఐ కెన్ డూ ఐ సజెస్ట్. అక్కడ నాకు ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయింది. రెండోది, కార్పొరేటర్ అన్నప్పుడు ఆ డ్రెస్సింగ్ స్టైల్, ఆ వే ఆఫ్ టాకింగ్, ఆ వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్, అదంతా నేను హోంవర్క్ చేసుకున్నాను. దానికి నాకు ఎక్కడ అన్న ఎలాంటి షరతులు పెట్టలేదు. ఓకే నువ్వు ఇది చేస్తావా చేసుకో, ఇది చేస్తావా చేసుకో. సో దానికి క్రెడిట్ అన్నదే. అక్కడ శంకర్ అన్న క్యారెక్టర్ అన్న నేను కాదు. దానికి అంత నాకు ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి అన్న క్రెడిట్ పోతుంది. అన్న నీకు అందరికీ థ్యాంక్ యూ. రెండోది, నాతోటి నటించిన చైతన్య అన్న చాలా ఫ్రెండ్లీగా, బాయ్ నెక్స్ట్ డోర్, ఎలాంటి యాటిట్యూడ్స్ లేవు.
ఒక షాట్ లేదు, ఒక రీటేక్ అయినా కానీ కూడా మళ్ళీ ఇంకో టేక్ అయినా కూడా అన్న ఇక్కడ ఇబ్బంది పడకుండా అన్న ఇట్లా చేస్తాం, మీరు ఇట్లా చెప్పండి అట్లా చెప్పండి, మాకు బాగా కోఆపరేట్ చేసిండు. మీరు చూస్తున్నారు చైతన్య చిరంజీవి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్లో ఆయన పారగాయ ప్రదర్శన చేసినాడు. ఆ విధంగా చేస్తేనే నేను రియాక్ట్ అవ్వగలిగినాను. సో నటన అంటే టేకింగ్ అండ్ గివింగ్, యాక్షన్ టు రియాక్షన్. వాళ్ళ చేస్తే మనం అలా చేయగలుగుతాం. అందులో సూపర్ పర్ఫార్మెన్స్ అన్నది సినిమా నిలబెట్టిన అన్న చైతన్య అన్న. నెక్స్ట్ నా కో ఆర్టిస్ట్ భూమి శెట్టి, తను రాలేదు. భూమి శెట్టి అండ్ అదర్ కో ఆర్టిస్ట్ లైక్ వెంకీ మంకి, దేవరాజు, శివ కళ్యాణ్, ఇంకా వేరే ఆర్టిస్టులు ఎవరైనా కానీ ఎక్కడ ఎలాంటి రిజిడ్ గా ఉండకుండా ఫ్రీగా ఉండి మేము ఒక జాతరకు పోయి ఏదో ఫ్యామిలీ వంటలు వండుకొని అక్కడ కూర్చొని వంటలు వండుకొని ఒకటి దగ్గర కూర్చొని ఒక పండుగ చేసుకున్నట్టు ఆ విధంగా మేము షూటింగ్ చేసాం. ఎవరికి ఎలాంటి యాటిట్యూడ్ లేకుండా, ఎలాంటి గర్వం చూపెట్టకుండా అందరము తోటి ఆర్టిస్టులు కూడా నాతోటి సహకరించినారు. వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ నా డైరెక్షన్ టీం, కొందరు మధ్యలో వచ్చి వెళ్ళినారు, వాళ్ళ పేరు నాకు గుర్తు లేదు. ప్రతి పర్సన్ డెడికేటెడ్ గా, ప్యాషన్ గా, చాలా కోఆపరేటివ్ గా ఈ సినిమాకు సహకరించినారు. ఆ పిల్లలు నెక్స్ట్ కాబోయే డైరెక్టర్లు. ఆ డెడికేషన్ నేను వాళ్ళ లోపల చూసినాను. డెఫినెట్ గా దే విల్, అందులో ఒక 7-8 మందిలోకి వచ్చి డెఫినెట్ గా సమ్ పీపుల్ విల్ మేక్ బిగ్ నేమ్. అంత సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికి ఈ రోజు కూడా వర్క్ చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్ పేరున. రెండోది నా ప్రొడక్షన్ టీం, స్పెషల్లీ ప్రొడక్షన్ టీం అంటే మా దగ్గర మేమేం ఎక్స్పీరియన్స్ వాళ్ళని పెట్టుకోలేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అన్న దోస్తులే అందరు. ఆల్రెడీ లైక్ సంపత్, చరణ్, వెంకటేష్, రాజేష్, వీళ్ళు చాలా కష్టపడ్డారు సినిమా కోసం. లొకేషన్స్ కానీ అది కానీ ఏదైనా కానీ మాకు చాలా కంఫర్టబుల్ గా చూసుకున్నారు వాళ్ళు. వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్ అన్న. మీ అందరి సహకారంతో సినిమా ఇంత బాగా వచ్చింది. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్లు, 2 ప్రొడ్యూసర్లు యూఎస్ లో ఉన్నారు, ఒక ప్రొడ్యూసర్ ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఆయన మొత్తం మా మీద ఒక నమ్మకంతో, ఒక బిలీఫ్ తోటి మాకు వదిలేసినాడు. మాకంటే మా డైరెక్టర్ గారికి వదిలేసినాడు. ఆ ఫ్రీడమ్ ని ఎక్కడ మిస్యూజ్ చేయకుండా డైరెక్టర్ మా అక్షరాన్న సిన్సియర్ గా, ఎక్కడ డబ్బులు వేస్ట్ చేయకుండా హానెస్ట్ గా సినిమా తీసినాడు అంటే ఆ క్రెడిట్ అన్నకు పోతుంది. అండ్ ప్రొడ్యూసర్లు కూడా చాలా థ్యాంక్స్ వాళ్ళు నమ్మినందుకు మమ్మల్ని. సో ఇవాళ మీరు ఈ ప్రోడక్ట్ చూసినారు, ఎలా హానెస్ట్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మీరు చూసుకున్నారు, చరిత్రలు వర్తిస్తాయి. నెక్స్ట్ కరీంనగర్ లో ఆల్మోస్ట్ మొత్తం షూటింగ్ చేసినాం కరీంనగర్ లో. సో అక్కడ మాకు కోఆపరేట్ చేసిన కరీంనగర్ ప్రజలు, స్పెషల్లీ బస్తీలలో మేము కొన్ని కాలనీస్ లో వెళ్ళి షూటింగ్ చేసినాం. ఎక్కడ ఎవడు ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా, ఎక్కడ ఎలాంటి షూటింగ్ స్టాపేజ్ చేయకుండా వాళ్ళే వాళ్ళ ఇల్లు ఇచ్చి మాకు కోఆపరేట్ చేసి, వాళ్ళు కూడా షూటింగ్ లో పార్టిసిపేట్ చేసుకొని మాకు కోఆపరేట్ చేసిన ప్రతి పౌరుడికి, కరీంనగర్ పౌరుడికి పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ హరికృష్ణ అన్న, దీనికంతా బేస్, ఫౌండేషన్, రూట్ హరికృష్ణ అన్న. ఆయన లేకుంటే సినిమా లేదు. సో హరికృష్ణ అన్న కూడా ఈ సభాముఖంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, మా సినిమాని చూసి దయచేసి కొంచెం మోటివేట్ కాండి. ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉంది ఇందులో, అది వచ్చి చూడండి, తెలుసుకోండి. దయచేసి మీ జీవితాలని అనవసరంగా తొందరపాటు చర్యలతో మీరు చేసిన తప్పులకు కానీ, డబ్బులు పోగొట్టడం కానీ, ఎలాంటి సూసైడ్ కానీ, ఫ్యామిలీలను గిట్ట చంపుకోకండి. కష్టాలు అందరికీ వస్తాయి. మా సినిమాలో అలాంటి కష్టాలను ఎట్లా తెలివితోటి సాల్వ్ చేయాలో మా ప్రయత్నంలో మేము చూపెట్టినాము. సో దయచేసి రండి, అందరూ వచ్చి సినిమా చూడండి అండ్ గెట్ మోటివేటెడ్ అండ్ లీడ్ ఏ హ్యాపీ లైఫ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఒక అద్భుతమైన పని చేస్తే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, అట్లా మా టీం అందరం కూడా మేము అంటే చాలా పద్ధతిగా రిలీజ్ చేసుకున్నాం. ఆ పద్ధతి కూడా నేను చెప్తాను. అట్లా అందరూ ఆ పనులలో ఉంటే సడన్ గా అంటే మనం ఒక మంచి పని చేసినప్పుడు కూడా మన చుట్టూ ఉన్న మనుషులు మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. అట్లా మా ప్రొడ్యూసర్స్ హ్యాపీ, మేము హ్యాపీ. అంటే ఇవన్నీ తెలుసు కాబట్టి అన్న దీంతో పాటు ఇట్లా చేద్దామని చెప్పేసి ఇంత ఇమీడియట్ గా ఒక మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన జిఎస్టీ మీడియాకి
ఎందుకంటే మమ్మల్ని అంటే మాకు అదే సినిమాకి అంటే హెల్ప్ చేస్తారు ఇంకా జరిగేది జరుగుతుంటాయి కానీ అలా చేద్దాం మంచిగా ఉంటుంది అని చెప్పేసి షార్ట్ టైం మేము మార్నింగ్ 10 గంటలకు 11 గంటలకు అనుకున్నాము. అన్న నేను ఒక దగ్గర అన్న ఒక దగ్గర అంటే మా రిలీజింగ్ లో ఒక దాని కూడా ఒక మెథడ్ ప్రాసెస్ మెథడ్ ఫాలో అయినాం. ఆ ప్రాసెస్ లో ఉన్నాక మేము అనుకున్నాము అన్న చేసేసి మమ్మల్ని పిలిచిండు. థ్యాంక్ యూ సురేష్ అన్న అండ్ అజయ్ అండ్ శ్రీనివాస్ అన్న, వెరీ వెరీ థ్యాంక్ యూ అన్న. మీ హెల్ప్ ఎప్పటికీ చేసిన సాయానికి ఎప్పటికీ కృతజ్ఞత ఉంటాను. అట్లనే ఒక మంచి సినిమాకి మీడియా సపోర్ట్ చేస్తారని చెప్పేసి ట్రైలర్ ఫంక్షన్ చెప్పినట్టు నిజంగా పాజిటివ్ రివ్యూస్ అన్ని మీరు ప్రతి ఒక్కరు చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. వెరీ వెరీ థ్యాంక్ యూ వాళ్ళందరికీ. ఈ థ్యాంక్స్ మీటు మేము అంటే మనకు మల్టిపుల్ గా హ్యాండ్స్ ఉండాలి. ఫస్ట్ మనం మీడియా కూడా డైరెక్ట్ అయిపోవచ్చన్నా, ప్రేక్షకులు కూడా డైరెక్ట్ అయిపోవచ్చన్నా అని చెప్పేసి తెలుసుకున్నాం. అందుకని మీ అందరికీ వెరీ వెరీ పాదాభివందనలు కూడా ఎందుకంటే ఒక మంచి సినిమాకి మీరే సపోర్ట్ అని చెప్పేసి మరొకసారి నిర్మించారు. మీ అందరికి ప్రత్యేకంగా మా ప్రొడ్యూసర్స్ తరఫున